సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్రూమ్ కాలనీ నేడు రాజకీయంగా వేడెక్కింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు ఇఫ్తార్ విందు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు పాల్గొని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ పాలనకు ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనకు ఉన్న తేడాను ఎండగట్టారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని, ప్రస్తుతం కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ పేదలకు ఇళ్లు కట్టిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా పేరుతో పేదల ఇళ్లను, గుళ్లను, దర్గాలను కూల్చేస్తుందని మండిపడ్డారు. కొల్లూరులో ప్రజా సౌకర్యాల కోసం కేసీఆర్ 150 ఎకరాలు ఇస్తే రేవంత్ రెడ్డి ప్రజల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. మూసీ అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టిన హరీష్ రావు కొన్ని కీలక ప్రశ్నలు సంధించారు. శారదాపేట భూములను లాక్కోవాలని చూస్తున్నారు. హైడ్రా పేరుతో పేదలకు ఇళ్లు కూరుస్తున్నారు. మరి ముఖ్యమంత్రి తమ్ముడు తిరుపతి రెడ్డి కబ్జా చేసిన ఇళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మహిళల అభ్యున్నతికి కేసీఆర్ చేసిన కృషి అనితర సాధ్యమని కొనియాడుతూ రాబోయే రోజుల్లో మహిళలు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మరియు భారీ సంఖ్యలో మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. నిజంగా చెప్తున్నాను, వేరే వాళ్ళకి దమ్ము అవుతుంది. మీరు దీనికి చూస్తారు, మాకేమో ఫోటో కావాలి. పటాన్చెరు నియోజకవర్గంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ కేసీఆర్ నగర్లో తెల్లాపూర్ డివిజన్లో ఇఫ్తార్ విందు, మహిళా దినోత్సవము, ఈ కార్యక్రమాలకు టెంట్ హౌస్ ఓపెనింగ్, వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కోసం ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు హరీష్ అన్న గారు సమస్యలను గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పటాన్చెరు నియోజకవర్గంలో ఇంచుమించు 40,000 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్లకు ల్యాండ్ కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత కట్టడం గిట్ట కంప్లీట్ చేయడం జరిగింది. అన్కంప్లీట్లో ఇంకా 5,000 ఇళ్ళు, 5,700, 6,000 ఇళ్ళు బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకా ఈ 2 సంవత్సరాల సంది చాలా చెప్పినా కానీ అది ముందుకు పోతలేదు. అది కాబట్టి ఈ 150 ఎకరాలు ఇక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2 అయితే ఇది ఇంచుమించు పట్టాలని అయితే 20 నుంచి 30 కోట్ల రూపాయలకు ఎకరా. మీరందరూ అదృష్టవంతులు. కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకొని మీరు 24 గంటలు దేవుళ్ళగా మొక్కాలి. ఇంతకుముందు రషీద్ గారు చెప్పినట్టు కేసీఆర్ అంటే విసుకుంటారంట, చాలా తప్పది. కాబట్టి ఈరోజు ఇఫ్తార్ దావత్లో భాగంగా కొల్లూరుకు రావడం జరిగింది. గత సంవత్సరం వచ్చాం, ఈ సంవత్సరం కూడా వచ్చాం. ముఖ్యంగా ఇఫ్తార్ అనేటువంటిది మన ముస్లిం మైనార్టీ సోదరులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఒక పొద్దు ఉంటారు. అంటే ఒక్క బుక్కెడు తినకుండా, గుక్కెడు నీళ్లు తాగకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా రోజా ఉంటారు. దాన్నే మనం ఒక్క పొద్దు అంటాం. అంటే అంత కఠినమైనటువంటి నీళ్లు కూడా తాగకుండా ఒక్క పొద్దు ఉండడం అనేది వాళ్ళ మతంలో ఉన్నటువంటి ఆచారం. దాన్ని గౌరవిస్తూ ఉంటారు. రంజాన్ మాసం అనేది అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటారు. ఈ రంజాన్ మాసంలోనే ఖురాన్ ఈ భూమి మీదకి వచ్చింది అనేటువంటిది కూడా చెప్తూ ఉంటారు. ఇంత పవిత్రమైన రంజాన్ మాసంలో ఆ ముస్లిం సోదరులను గౌరవించడం కోసం మనం ఇఫ్తార్ విందును ఆ ఒక్క పొద్దు ఇచ్చేటప్పుడు ఇంత ఒక పండు ముక్క తిని మంచినీళ్ళు తాగిపించేటువంటి ఇఫ్తార్ అనేటువంటిది గౌరవప్రదంగా చేస్తూ ఉంటాం. అంటే హిందువుల పండుగకు దసరా వస్తే ముస్లిం సోదరులు వచ్చి అలాయ్ బలాయి చేసుకుంటారు. ముస్లింలు రంజాన్ మాసంలో ఉంటే మనం ఇఫ్తార్ ద్వారా వాళ్ళను గౌరవిస్తూ ఉంటాం. ఇదే గొప్ప మన సంస్కృతి. తెలంగాణలో హిందువులు, ముస్లింలు సోదర భావంతో ఉండే ఒక గొప్ప సంస్కృతి, సాంప్రదాయం ఉన్నది. ఎవరమైనా కూడా వాళ్ళు అల్లాను మొక్కచ్చు, మనం దేవుణ్ణి మొక్కచ్చు. ఎవరైనా ఏం కోరుకుంటాం? మంచిని కోరుకుంటాం, మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటాం, పిల్లలకు మంచి భవిష్యత్తును కోరుకుంటాం. ఈ సమాజం అందరూ కూడా చల్లగా ఉండాలని వాళ్ళు అల్లాను ప్రార్థిస్తారు, మనము భగవంతుణ్ణి ప్రార్థిస్తాం. వాళ్ళు రోజు
సర్వేలు అని చెప్పి వాళ్ళు డైలీ తల్లి ఒక పని మీద తండ్రి ఒక పని మీద పిల్లలు చదువుకోనికి వెళ్తే ఇక్కడ వచ్చి సర్వే అని చెప్పి నానా రకాలుగా ఇబ్బంది పెట్టి వాళ్ళకు నోటీసులు అందించి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిందే కేసీఆర్ గారు, తమరు గరీబులకు ఇచ్చారు. వాళ్ళు రికార్డుతే కానీ డొక్కాడదు. పనికి పోయేటోళ్ళు ఇంటికాడ ఎట్లుంటారన్న, వాళ్ళు లేనిది చూసి నోటీసులు అతికిచ్చి నానా రకాలుగా. రెండో విషయం అన్నా, ఖబరస్థాన్ గ్రేవ్ యార్డ్ మనం 5 ఎకరాలు మీరు ఇచ్చిరన్న, సర్వే అయింది, అన్నీ అయినాయి. ఇప్పటి వరకు దాన్ని కాంపౌండ్ వాళ్ళు పెట్టలేదు, దాన్ని అందుబాటులోకి తేలేదు. మొన్న ఈ మధ్య 2-3 చనిపోతే మా కోటేష్ కానీ, మల్లేష్ కానీ, నరేష్ కానీ, అంజనేయులు వీళ్ళు కొట్టగానే 25,000 నేనే మొన్న పంపిన సాగుకు దూరం తీసుకెళ్లాలంటే. అంటే ఇట్లా రకరకాలుగా ఒక్క పని కూడా. మరి వాళ్ళేమో మన జూబ్లీ సెలక్షన్ ఉందని వచ్చి ఇలా 3 మినిస్టర్లు 2 ఎంపీలు వచ్చారు, 4 అంబులెన్స్లు వచ్చినాయి, 8 రేషన్ షాపులు వచ్చినాయి, పోలీస్ స్టేషన్ వచ్చింది, అన్ని ఏది కావాలో అది వచ్చింది. అయిపోయిన వారం రోజులకు ఒక్కొక్కటి అన్ని